ప్రభు నామన ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము పరిశుద్ధులకి ఉండవలసిన పారదర్శకత. పరిశుద్ధులకి ఉండవలసినటువంటి పారదర్శకత. ప్రియ దేవుని వారలారా, క్రైస్తవులు అనగానే పరిశుద్ధులు అనేటువంటి ఒక భావన ఉంటుంది, ఉండాల్సినటువంటి విషయం కూడా. కానీ నేటి క్రైస్తవ సమాజమును మనం చూసినప్పుడు ఇందులో పరిశుద్ధులెందరూ, పాపులెందరూ అని సంశయించాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. యథార్థవంతులు ఎంతమంది, వేషధారులు ఎంతమంది? నిజంగా ఎవరు క్రైస్తవులో ఎవరు కారో ఆరా తీస్తే ఇందులో ఎంతమంది నిలబడతారు అనేటువంటి ఒక విషయము, ఒక ప్రశ్నగా మన ముందు ఉంటుంది. అయితే ఒకరిని గురించి ఆలోచించటానికంటే, అనుకోవడానికంటే ముందుగా మనలను గురించి మనము ఏ మేరకి పారదర్శకంగా ఉన్నాము. పారదర్శకంగా అనంటే, ఉదాహరణకి ఒక అద్దము లోపల ఒక వస్తువు అద్దమునకు ముందు ఉంచి చూసినప్పుడు ఏ రకంగానైతే కనబడుతుందో, అద్దము లోపల ఉంచి చూసినప్పుడు కూడా ఆ రకంగానే కనబడితే ఆ అద్దము చాలా ట్రాన్స్పరెంట్గా అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా తేటగా కనపరుస్తుంది. అంటే ఇప్పుడు అద్దము పారదర్శకంగా ఉన్నది అని దాని అర్థం. అవునా? అలాగే క్రైస్తవులముగా ఉన్నటువంటి మనము ఎంత మేరకి పారదర్శకంగా ఉన్నాము అనంటే, ఈ కోణములో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, బయటికి మనము ఏ రకంగానైతే కనిపిస్తున్నామో లోన కూడా అలాగే కనిపించాలి. ఇక లోన ఎలాగనైతే కనబడతామో లేదా ఉంటామో బయటికి కూడా ఆ విధంగానే కనిపించాలి. అంటే తేడా ఏమీ ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా కనబడితే ఆ జీవితము పారదర్శకంగా ఉన్నది అని దాని అర్థం. రైట్? ఈ పారదర్శకత అనేటువంటి దాని విషయంలో పౌలు గారు తనదైనటువంటి జీవితాన్ని గురించి ప్రస్తావన చేస్తూ అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాప్తిస్మము తీసుకోక మునుపు జీవితం పలు రకాలుగా ఉంటుంది. చెడు ఉంటుంది, కొన్నిసార్లు మంచి కూడా ఉంటుంది. మంచి చెడుల కలగలుపుతో ఉంటుంది. కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి? అసలు బాప్తిస్మం నందు ఏం జరుగుచున్నది అని అంటే, క్రీస్తు యేసును మనము ధరించుకుంటున్నాం. అంటే ప్రాక్టికల్గా జరిగేది ఏంటి అక్కడ? ప్రాక్టికల్గా అంటే ఆచరణాత్మకంగా జరిగేటువంటి విషయం ఏమిటి అనంటే, యేసు ప్రభువుల వారి గుణ లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉన్నవి ఉన్నట్లుగా మన హృదయములోనికి స్వీకరిస్తున్నాము అని దాని అర్థం. స్వీకరించటమే కాదు, ఆచరిస్తాను అని ఒప్పుకున్నాము అని దాని అర్థం కదా. యేసు నామము అనంటే గుణం. యేసయ్యను ధరించుకోవటం అనంటే యేసు లక్షణాలని, స్వభావాలని మనము కలిగి ఉండటము అని దాని అర్థం.
ఇప్పుడు యేసయ్య రాకమునుపు నిర్ణయము నాదే, లేదా ఎవరికి వారుగా మనదే. నా ఇష్టం, నేను ఏమైనా ఆలోచిస్తాను, ఏమైనా నిర్ణయించుకుంటాను, ఏమైనా చేస్తాను. కానీ ఒకసారి యేసయ్య మనలోనికి వచ్చిన తర్వాత, ఇదివరకటి పాఠంలో మనం గమనించాం ఏంటి, నీ ఆలోచనలన్నిటిలో దేవునికి ఏమి ఇవ్వన్నాడు? అధికారమును ఇమ్ము అని అన్నాడు. నీ ఆలోచనలన్నిటిలో దేవునికి అధికారం ఇమ్ము అంటే దాని అర్థం ఏంటి? నీ ఆలోచనలన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టు. దేవుడు వేటిని ఆమోదిస్తే వాటిని మాత్రమే చెయ్యుము. లేదా నీ ఆలోచనలు దేవుని ముందు పెట్టినప్పుడు అలా కాదు ఇలా అని ఏదైనా సూచించినట్లయితే దానికి నీవు నీ మనసును మలుచుకో. రైట్? అలాగే క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి మనము ఇక క్రీస్తు ఆలోచనలు, గుణములు, స్వభావాలు ఏవైతే ఉన్నవో ఇక అవి మాత్రమే నాలో ఉండాలి, అవి మాత్రమే నా ద్వారా జరగాలి, నెరవేరాలి. ఇక నన్ను చూస్తే నేను కనిపించకూడదు, నా యేసయ్య కనిపించాలి. ప్రజలు నా యేసయ్యను చూడగలగాలి. అలాంటి వాడనుగా నేను ఉండాలని పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. నిజంగా ఒకసారి ఒక ఆలోచన చేసి, ఒక తీర్మానం చేసి, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత బలీయమైనటువంటి తీర్మానంగా ఉండాలి, ఎంత బలమైనటువంటి నిర్ణయంగా ఉండాలి. దానికి మనకు కమిట్మెంట్ అంటే మన యొక్క ఆ దృక్పథము ఎంత బలంగా ఉండాలి అనేటువంటి దానికి సూచిక ఇది. రైట్? ఒకసారి ఒక ఒడంబడిక మనము చేసుకున్నాము అంటే, ఒక నిర్ణయం మనం తీసుకున్నాము అంటే 600 106 ఏది ఏమైనా ఆ మేరకు నేను కట్టుబడి ఉంటాను, ఆ ప్రకారంగానే నేను జీవిస్తాను అనేటువంటి ఆ మనస్సు, ఆ దృక్పథము, ఆ తీర్మానము, ఆ నిర్ణయము ఏదైతే ఉంటుందో అందులో నిర్మలమైనటువంటి మనస్తత్వంతో, నిజాయితీతో కూడినటువంటి ఆలోచనతో, నీతి కలిగి మనస్ఫూర్తిగా అలా కనుక ఒకసారి మనము నిర్ణయం తీసుకొని అడుగు వేయటం ప్రారంభిస్తే ఇక తదుపరి ఆ విషయంలో ఏ రకమైనటువంటి వ్యత్యాసములు, తేడాలు మనకు కనిపించినా మన మనస్సాక్షి వెంటనే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియులరా, మనము దేవునికి గౌరవాన్ని ఇవ్వాలి, యేసయ్యకి గౌరవాన్ని ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడికి గౌరవాన్ని ఇవ్వాలి. అదే సమయంలో నీ మనస్సాక్షికి కూడా నీవేమి ఇవ్వగలగాలి? గౌరవాన్ని ఇవ్వగలగాలి. నీ మనస్సాక్షికి నీవే గౌరవాన్ని ఇవ్వకపోతే మరెవరిస్తారో ఒకసారి ఆలోచించండి. నీ మనస్సాక్షిని నీవే అవమానపరుచుకుంటే అంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి ఏముంటుంది చెప్పండి? నీ మనస్సాక్షిని నీవే అగౌరవపరుచుకుంటే ఇతరులు నిన్ను గౌరవించాలని ఆశపడటం పొరపాటు అవుతుంది. అది ఓకేనా? వాక్యం ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో, చదువుకుంటున్నామో, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము అక్షరాల నాలో ఉన్నదా? ఎంతో కొంత ఉన్నది కదా అని అంటే కుదరదు. అక్షరాల అలాగున ఉన్నదా లేదా అని మనం చూసుకోవాలి. చూసుకుంటే బాగున్నది అని అనుకుంటే ఆత్మాభిమానంతో నువ్వు ఉండటం అనేటువంటిది సమంజసకరమైనటువంటి విషయం. కానీ నీ ఉండక ఇటు దేవుడిని, యేసయ్యని, పరిశుద్ధాత్మని అవమానపరుస్తూ నీ మనస్సాక్షిని
కూడా నీవు అగౌరవపరుస్తూ ఇన్ని తీర్లుగా మనము తప్పిదము చేస్తూ ఎవరో నన్ను అగౌరవపరిచారు, నన్ను తప్పుగా మాట్లాడారు, నా గురించి ఇంకో రకంగా ముచ్చటించుకున్నారు. ఒకవేళ నిజంగా అలా మాట్లాడుకున్నా ఉచ్చరించినా కూడా నైతికంగా, సరే చట్ట ప్రకారంగానంటే వేరుగా ఉంటుంది, నైతికంగా అలా ఎందుకు మాట్లాడుకున్నారు అనేటువంటి అడిగే అర్హత కూడా మనకు ఉండదు నైతికంగా. రైట్? వాళ్ళు అలా అనటము సమంజసకరమే అవుతుందేమో కొన్నిసార్లు. గనుక నైతికపరమైనటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్షరాలను బట్టో, పదాలను బట్టో, తీర్మానాలను బట్టో, చట్టాలను బట్టో కాదు. దైవ ఆలోచన, సంకల్పము, చిత్తము ఏదైతే ఉంటుందో అది ఆజ్ఞల రూపంలో ఏదైతే వెలువడిందో, దేన్నైతే మనము ఎరిగామో, ఏదైతే ఇది సమంజసకరము, సమ్మతమైనది అని భావించామో, దాన్ని స్వీకరించామో, ఈ ప్రకారంగా ఉంటామో అని మనం తీర్మానం చేసుకున్నామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకొని ఒప్పందము చేసుకున్నామో, ఆ ఒప్పందం మేరకి మనము బ్రతకవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి ఆలోచన, మనకు నచ్చినటువంటి విషయము, మనం స్వీకరించినటువంటి విషయము, మనం చేసుకున్న తీర్మానము, మనం తీసుకున్న నిర్ణయము, మనం చేసుకున్న తీర్మానమునకు, మనం తీసుకున్నట్టు నిర్ణయానికి మనమే కట్టుబడి ఉండకపోతే అంతకంటే దగుల్బాజితనము మరొకటి ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. రైట్? ఆ కోణములో పౌలు గారు మాట్లాడుచున్నటువంటి మాట గలతీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఏంటి దాని అర్థం? నా మనసును చంపేశాను అని, నా ఇష్టాలకి తావు లేకుండా చేశాను అని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. అంటే ఏంటండి? పౌలు లేడా ఆ మాట అనే సమయానికి? పౌలు గారు భూమి మీద లేరా అంటే ఉన్నారు. మరి జీవించుచున్నటువంటి వాడను నేను కాను అంటే దాని అర్థం ఏమిటి? అదే, నా ఇష్టమునకు తావు లేదు, నా ఆలోచనకు తావు లేదు, ఉన్న ఆలోచన అంతా యేసయ్యదే. యేసయ్య గుణగణములే నాలో ఉంటాయి. యేసయ్య ఇష్టము చొప్పుననే నా అడుగులు వేయబడతాయి, నా నోరు మాట్లాడుతుంది, నా చేతులు పనిచేస్తాయి. అంతకు మిక్కిలి మరొక అవకాశం మరేమీ ఉండదు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎంత తేటగా సూటిగా చెప్తున్నాడు. జీవించుచున్నటువంటి వాడను ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే ఒక సమాజంలో ఉండి ఆ మాట అనగలగాలి అనంటే ఎంత దమ్ము ఉండాలి, ఆ మాటకి ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత నెక్స్ట్ అవర్కి, నెక్స్ట్ డేకి క్రీస్తుకు ఇతని జీవితానికి సంబంధమే లేదనుకోండి, వాళ్ళందరూ నిలదీయరు, అడిగి కడగరు, ఏమండి, తరిమి కొడతారు కదా. ఆ మాట అనాలి అనంటే ధైర్యము. అంటే ఇప్పుడు అక్షరాల పౌలులో ఎవరు కనిపిస్తారట అనంటే యేసయ్య కనిపిస్తారు. అందుకే ఆ మాట అనగలిగాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. ఎక్కడ నడుచుకున్నావే నువ్వు అనంటే ఏ రోజు నడుచుకున్నావే? నీ ముఖానికి అనడానికి కనబడిందా? నువ్వు చెప్పేదేంటి, చేసేదేంటి?
నీ మాటలకి నీ చేతలకి ఏమైనా పొంతన ఉందా? మరొకసారి ఆ మాట మాట్లాడకు, అలా మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి అవకాశము ఇవ్వకుండా క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? యేసయ్య ఎంత తేటగానైతే నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను అని యేసయ్య పలికినట్టుగా ఇప్పుడు పౌలు పలకాలి. నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని యేసయ్య పలికినటువంటి మాట పౌలు గారు పలకగలగాలి మారిన తర్వాత కదా. యేసయ్య త్యాగము, సమర్పణ, యేసయ్య ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ఏదైతే ఉంటుందో అదంతా కూడా పౌలులో ఉండాలి. ఉండగలిగినప్పుడే ఆ ధైర్యం ఉంటుంది, తెగువ ఉంటుంది. ఆ ధైర్యం, తెగువ ఉన్నప్పుడే సమాజంలోనికి చొచ్చుకు వెళ్ళగలుగుతాడు, అలాంటి మాటలు చెప్పగలుగుతాడు. ప్రియులరా, ఆయన నేనుగా కాకుండా నాలో యేసు ఉన్నాడు, నేను జీవిస్తున్నది నేను కాదు, యేసు ప్రభుల వారు జీవిస్తున్నారు అని అంటూ, ఇక నేను చేసేటువంటి బోధ కూడా ఎలా ఉంటుంది అనంటే ఆ మాట కూడా చెప్తున్నాడు. కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కుయుక్తిగా నడుచుకొనకయు అని అన్నాడు. కుయుక్తి అనంటే ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు ఉండేవారట ఆ రోజుల్లో. వాళ్ళు బోధించేవారు. మోషే ధర్మశాస్త్ర పీఠమునందు కూర్చొని, దాదాపుగా ఆ రోజుల్లో బోధ అంటే మోస్ట్లీ ఎక్కువగా చదవటం ఉండేది. ఓకే, చదువుతారు. భక్తులు రాసినటువంటి, మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని చదువుతారు. వారు చెప్పుదురే కానీ చేయరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకలా మరి? ఎందుకలా చెప్తారు? ఎందుకలా చేస్తారు? ఓకేనా? ఇక్కడ వారి స్వార్థము ఉంటుంది, వారి ఇచ్ఛ ఉంటుంది. ఎదుటివారు మంచి భక్తి కలిగి ఉండాలి, మంచి సమర్పణ కలిగి ఉండాలి, మంచి కానుకలేసేటువంటి వారై ఉండాలి, ఇవన్నీ చెబుతారు. కానీ నేను అలాగా ఉండాలి కదా అనేటువంటి విషయాన్ని విస్మరించడం కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టడం, పక్కకు పెట్టడం. విస్మరించటము అనంటే కొన్నిసార్లు 2 రకాలైనటువంటి అర్థం వస్తుంది. ఒకటి కావాలని పక్కకు పెట్టడము అనేటువంటి అర్థం వస్తుంది, మరికొన్నిసార్లు మరిచిపోవటము అనేటువంటి అర్థం వస్తుంది. అంటే విషయ తీవ్రతను బట్టి, అక్కడ మాట్లాడేటువంటి సందర్భాన్ని బట్టి ఆ అర్థం మారుతూ ఉంటుంది. కావాలని తొక్కి పెట్టడం అనేటువంటి విషయం సరిపోతుంది అక్కడ బాగా. ఓకే, అలా కావాలని తొక్కిపెట్టి మీరు మాత్రం ఇలా ఉండాలి, చెయ్యాలి అనేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి కుయుక్తితో కూడుకున్నటువంటి మాటలు. ఇంకా ఆ వర్షంలో చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రోపదేశకులు చేసినటువంటి బోధలు వారి స్వార్థంతో చిటకన వేలితోనైనా వారు మొయ్యరట. కానీ వీరికి మాత్రం ఏం చెప్తారట? బరువులని, భారమైనటువంటి వాటిని, నలవి కానటువంటి వాటిని మోయుమని చెప్తారు. ఇదంతా కూడా
కుయుక్తి అంటే మళ్ళీ ఇక్కడ మోయమని చెప్పటంలో కూడా సరే ఏదో దేవుని పని విషయంలో మోయమని చెప్తున్నారంటే సరే ఆ మోసినోనికి మోసుకున్నంత ఫలం ఉంటుంది. ఓకే, దేవుని పనికి అది వాడపడటం కాదు, అటు ఇటు తిరిగి చివరికి వీరి జేబులోనికి చేరుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి కుయుక్తితో మీరు భారములు మోయాలని బోధించేటువంటి బోధ ఏదైతే ఉంటుందో అది కుయుక్తితో కూడినటువంటి బోధ అవుతుంది. ఈ కోణంలో ఇలా ఆలోచించుకుంటూ పోతే పలు విషయాలు బయటికి వస్తూ ఉంటాయి. అయితే నేను ఆ విధమైనటువంటి కుయుక్తిగా ఎప్పుడూ నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు. వంచన అంటే ఏంటంటే వంచటము అంటే ఏంటి? ఎటక నిర్దాక్షిణ్యంగా తొక్కియటం. ఏమండి? మోసం చేయటం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అంటే ఉదాహరణకి మనకు తెలుసు కదా ఎన్ని రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు సైబర్ క్రైమ్లో. మీరు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో దాన్ని 10 రెట్లు పెంచి ఇస్తాం. మంచి మంచి చదువుకున్న వారు సహితం బుట్టలో పడిపోతున్నారు. లక్షలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఆ మధ్యలో ఏదో మనోళ్ళకి స్త్రీలకు కూడా ఒక బిజినెస్ వస్తే కూకట్పల్లిలో కరకాయల బిజినెసా ఏదో బిజినెస్ వస్తే ఇంత పెడితే ఇంత వస్తుందనగానే పాపం గృహిణులు అంతమంది కూడా ఇంట్లో ఊరిక ఉండి కాలం వృధా చేసుకోవటం ఎందుకు, ఇలా చేస్తే 4 పైసలు వస్తాయి కదా, దాంతో ఇంటి అవసరాలు కొన్ని తీరుతాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పాపం పోపు డబ్బల్లో దాచుకున్న డబ్బులు, ఆయన గారి పర్సులో నుండి జేబులో నుండి చెప్పకుండా తీసుకున్న డబ్బులు, ఇక అధికారికంగానే నెలవారీ ఖర్చులోని తీసుకున్న డబ్బులు, ఇవన్నీ పోగు చేసి బ్యాంకులో దాచుకున్న డబ్బులు అవన్నీ పోగు చేసి అందులో పెట్టారు. నిన్న గాడిదల వ్యాపారం లక్షలు పెట్టి కొనిపించారట. మేమే కొంటాము పాలు, మీకు టర్న్ ఓవరు మాసానికి ఇంత వస్తుంది అని చెప్తే వాళ్ళు ఆశపడి గాడిదలను కొన్నారు చిత్తూరు జిల్లా వాసులు. ఏమండి, ఒక నెల 2 నెలలు ఏమో కొన్నారట బాగానే పాలు. ఆ తదుపరి ఫోన్ చేస్తే స్పందన లేదు. ఒక్కొక్క గాడిద లక్షల రూపాయలు. అట్లా ఎన్ని గాడిదలను అమ్ముకుని ఉండుంటారు వాళ్ళు. ఇదంతా కూడా వంచన, ఇదంతా కూడా మోసం, ఇదంతా కూడా మోసం. ఇప్పుడు మనవారి మోసాలు ఎలాగుంటాయి? మనవారి మోసాలు ఎలాగుంటాయి? ఇప్పటికీ కూడా కొంతమందికి స్పృహ వచ్చింది, కనీసం ఆ వణుకు జనుకు అనేటువంటిది కొంతమందికి వచ్చింది బోధకులు. కానీ రానటువంటి వారు ఇంకా నిస్సిగ్గుగానే అలాగే బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏమని? చేతబడి అని పచ్చిగా నోరార మాట్లాడుతున్నారండి బోధకులు. మీకు చేతబడి చేయబడింది, ఇదెక్కడి మాట, ఇదెక్కడి బోధ? ఇప్పుడు లోకంలో ఆల్రెడీ అన్య సమాజంలో ఆ చేతబడి అంటే ఒక భయంకరమైనటువంటి గుబులు ఉంటుంది. దాన్ని తొలగించుకోవటం కోసం ఎంత దూరమైన వెళతారు, తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో ఎంత దూరమైన వెళ్తారు, ఎంత ఖర్చైనా చేస్తారు. ఇప్పుడు అలాంటి వారికి పాస్టర్ రూపంలో ప్రకటన వెళ్ళేసరికి ఇది వాళ్ళ దృష్టిలో సువార్త. మీరు చేతబడులతో ఇబ్బంది పడుచున్నారా? అయితే యేసు పిలుచుచున్నాడు, రండి. దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. నేను ఒక వీడియో అన్ఫార్చునేట్లీ వచ్చింది, కనిపించింది. ఒక యువకుడికి రహస్య స్థలములో గడ్డ పుట్టింది. పాపం నడవలేకపోతున్నాడు.
అది మరి ఇక ఎక్కడెక్కడ తిరిగారో ఏం చేశారో తెలియదు, కానీ నయం కాదు. ఇక ఎవరు చెప్పారు ఏం కథనో పాస్టర్ దగ్గరికి వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుని తీసుకుని వచ్చింది. యువకుడే, మంచి ఈయనకంటే పెద్దనే ఉంటాడు ఇంకా. ఓకే, వచ్చారు. వచ్చిన తర్వాత ప్రార్థన తక్కువ, మాటలు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రార్థనే మాటలు, మాటలనే ప్రార్థన, అంత కరగపురగం అయిపోయింది. ఆ ప్రార్థన చేస్తూ యేసు నామమును ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, గద్దిస్తున్నాను. ఇది మనం గడ్డ అనుకుంటున్నాం, గడ్డ కాదు, అందులో శక్తి ఉంది అని అంటున్నాడు ఆయన. ఆ దుష్ట శక్తి గడ్డలను పుట్టించింది. ముందు ఆ శక్తి బయటకు వెళ్ళాలి. అందరు చుట్టూ రెడీగా ఉండండి, కింద పడతాడు, మీరు రెడీగా ఉండండి. సైకలాజికల్గా ట్యూనింగ్ అనమాట అది. వీడు కింద పడతాడు అనగానే వీడేమో నేను పడతానేమో అనేటువంటి భావనలోకి వెళ్ళిపోవాలి. రెడీ, బాటిల్ దూడబెట్టి అంటాడు, బాటిల్ దూడబెట్టి దాని మీద పడతాడు మళ్ళా అంటాడు. ఆ మాటలు అదో చమత్కారం, అదొక విద్య. ఇప్పుడు బయట గారడీలు చేసే వాళ్ళ మాటలు ఎట్లుంటాయి? అది చేసేది గారడీ, కానీ మాటలు మాత్రం చమత్కారంగా ఉంటాయి. నిజంగా అక్కడ ఉన్నటువంటి వాడు ఆ మాటల మాయాజాలంలో పడిపోతారు కదా, హిప్నటైజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ పొలగాన్ని ఇక రకరకాలుగా మాట్లాడి 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 పడు, ఇక నువ్వు పడు, ఒప్పుకో, నేను వెళ్ళిపోతున్నాను అను, పర్రబాబు పడు అంటాను. ఆడు పడతలేడు, వాడు పడతలేడు. పడకపోయేసరికి వీళ్ళ అమ్మ ఎవరో రమ్మనండి అన్నాడు. వీళ్ళ అమ్మ ఎవరో రమ్మనంటే మనం పలు రకాలైన పరీక్షలు చేయాలి, వీళ్ళ అమ్మలో ఉందేమో చూద్దామని అంటున్నాడు. అంటే వీడు పోయిండు, వీళ్ళ అమ్మలో ఉన్నదంట. ఇప్పుడు వీళ్ళ అమ్మలో దయ్యం ఉంటే ఈ పొలగాడికి ఇబ్బంది పడుతుందట. వాళ్ళ అమ్మ పడ్డదండి. ఎందుకు ఇతను ఎందుకు పడలేదు, ఆమె ఎందుకు పడ్డది? సరే, పడటం పడకపోవటం విషయం పక్క పెట్టండి. అసలు ఈ చేతబళ్ళు ఎక్కడివి, ఇప్పుడు ఈ దయ్యములు ఎక్కడివి, ఈ రకంగా వెళ్ళగొట్టటము అనేటువంటిది ఎక్కడిది? ఇదంతా కూడా దేని కిందికి వస్తుంది? నమ్మించి వంచటము కిందికి వస్తుంది. ఇంకా జుగుప్సాకరమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి. ప్రార్థనల పేరట, భక్తి పేరట, సమర్పణల పేరట, త్యాగాల పేరట లక్షల రూపాయలు దండుకోవటం, అలాగే స్త్రీల విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించటము అనే మాట కూడా చాలా తక్కువ. జీవితాలని పాడు చేస్తారు. బయటికి మాత్రం భక్తి ముసుగు. ఒకవేళ బయటపడింది అనుకోండి, ఇద్దరు ఎస్కేప్, పాస్టరే ఎస్కేప్. లేవా కేసులు? ఇదంతా కూడా ఏంటి? పాపం భర్త అనుకున్నాడు మా ఆవిడ చర్చికి వెళ్తున్నది అని. చర్చికి వెళ్తున్నది అని అనుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు? మంచి కోసం వెళ్తుంది, భక్తిగా ఉండటం కోసం వెళ్తుంది, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్తుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె ఏం చేసింది? భర్తను వంచింది. అవునా? ఇతడేం చేశాడు? సంఘమును వంచాడు కదా. ఇదంతా కూడా వంచన కిందికి వస్తూ ఉంటుంది. అలా నేను వంచనగా బోధించకయు ఎవరు చదవలేకపోతున్నారా? సత్యమును ప్రత్యక్షపరచుట వలన, సత్యమునే చెప్పుట వలన, ప్రత్యక్షపరచటం అంటే సత్యమును చూపించాను, రైట్? సత్యమును ఎరుగులాగున చేశాను. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు. అంటే సత్యమును ప్రత్యక్షపరిచి, సత్యమును వారిలోనికి చొప్పించి, సత్యమును వారికి అర్థం చేయించి, ఆ సత్యానుభవం ద్వారా మేమేమిటి అని ఆరా తీసుకొని అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చాం మేము అని అంటున్నాడు. ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇది కదా ట్రాన్స్పరెన్సీ అంటే. మేమేదైతే చెప్పామో అది ఎవరికైతే చెప్పామో వారి మనస్సాక్షి ఎదుట దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము
మెప్పించుకున్నాము. అంటే జనాలు కూడా పౌలు గారు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి, చాలా శ్రమ పడతాడండి, చాలా సమర్పణ చేసుకుంటాడండి అని దేవుని సముఖంలో. ఏదో మనుషులు అంటే మనుషులలో కూడా ఇన్బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు. అసలు సత్య అసత్యాల వివేచన లేకుండా ఉండేటువంటి వారు కూడా ఉంటారు. అయితే ఇటు ఆలోచించేటువంటి మనుష్యుల యొక్క మనస్సాక్షుల ఎదుట దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము మెప్పించుకుంటూ అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఏం చేశానంటున్నాడు? విసర్జించి ఉన్నాము. అంటే ఇది వరకు కొంచెం తేడాగా పౌలు ఉన్నాడు అని దాని అర్థం. విసర్జించి ఉన్నామంటే ఏంటి? విసర్జించడం అంటే ఏంటి? ఉన్న వాటిని విడిచిపెడితే విసర్జించటం అవుతుంది. అంటే ఏవో ఉన్నాయి. అందును బట్టే మనకి రోమపత్రికలో చెప్తాడు తన అనుభవాన్ని. నాయందు అనగా నా శరీరమందు. ఎవరు చెప్పుకుంటారంటే? ఏ బోధకులు చెప్పుకుంటాడు అలా? ఎవరు చెప్పుకుంటారు? నా శరీరమందు మంచిది ఏదియో లేదు అని నేను ఎరుగుదును. చేయాలన్న మంచిని చేయలేకపోతున్నాను, చేయొద్దన్న చెడును చేస్తూ ఉన్నాను. ఇట్టి మరణమునకు లోనగులాగున చేస్తున్నటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అంటే తన యొక్క పరిస్థితిని ప్రజల ముందు పెడుతున్నాడు ఆయన. తన యొక్క పరిస్థితిని ప్రజల ముందు పెడుచున్నాడు. ఇది గొప్ప దైవజనుడి యొక్క దృక్పథం. అంటే నిజాయితీ అన్నమాట. హానెస్ట్గా తన బలాలు చెప్పగలుగుచున్నాడు, తనలో ఉన్నటువంటి బలహీనతలు చెప్పగలుగుచున్నాడు. అయితే ఆత్మగా తాను మాత్రం తప్పు చేయటానికి సిద్ధంగా లేడట. కానీ తన శరీరం మాత్రం తప్పు చెయ్యి అంటే తప్పు చెయ్యి అని మాట, ఈ పదం పలకదది. ఇది బాగుంటుంది చెయ్యి, ఇది బాగుంటుంది చెయ్యి, ఇది చూడు ఒకసారి అనే విధంగా అది ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇలా నా శరీరములో ఈ ఆలోచనలు ఉన్నాయి. ఆయన శరీరంలోనే కాదండి, ఎవరి శరీరంలోనైనా నేత్రాశ, శరీరాశ ఇవి లేవని చెబితే అబద్ధికుడే కదా. ఇవి లేవని చెబితే అబద్ధికుడు. అయితే అవి ఉన్నా కూడా దానికి ప్రభావితం కాకుండా తనను తాను పరిశుద్ధునిగా చూపుకోగలిగినప్పుడు, కనపరుచుకోగలిగినప్పుడు, లేదా పరిశుద్ధుడిగా ఉంచుకోగలిగినప్పుడు అతడు యథార్థవంతుడు అందనర్థం. అందుకే యేసుప్రభుల వారిని గురించిన సందర్భాలను మాకు చెప్తుంటాడు కదా, మన వలనే బలహీనమైనటువంటి శరీరము ధరించుకొని ఉన్నప్పటికీ, రెండో మాట ఏమంటాడు? మన వలనే శోధింపబడినప్పటికీ ఆయన ఏ పాపము చెయ్యలేదు. అంటే పరము నుండి ఇహమునకు వచ్చేటప్పుడు ఎలాగనైతే ఉన్నాడో 30వ ఏట నుండి 33.5 ఏట వరకు అలాగే ఉన్నాడు. 33.5 ఏట మరణించి సమాధి కాబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యేటప్పుడు అలాగే ఉన్నాడు. అది పారదర్శకత. ఇలా పారదర్శకంగా ఉన్నటువంటి భక్తులు మనకు చాలామంది కనిపిస్తారు. ఒక్కొక్కరి జీవితాలను మనం గమనించినప్పుడు ఎరగక మునుపు ఒక రకంగా ఉంటుంది, అది తేడా ఉంటుంది.
దాని గురించి ఓకే, మనం మన గురించి అంతగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ మారిన తర్వాత చూస్తే వారి జీవితాలు చాలా గొప్పగా కనబడతాయి. హేబేలు నీతి గురించి యేసయ్యతో పోల్చబడటం ఎంత గొప్పవాడండి. నాట్ ఎ జోక్, నాట్ ఎ సిల్లీ. ఎంటైర్ బైబిల్ హిస్టరీలో ఉన్నటువంటి భక్తుల, నీతిమంతులైన భక్తులు ఎంతోమంది ఉండగా హేబేలుని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే యేసయ్య యొక్క నీతి ఎంత గొప్పది అని చెప్పాలంటే హేబేలును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అక్కడ హానోకు దేవునితో నడిచాడు అనంటే మామూలు విషయం కాదు. లోకమంతా తుడిచిపెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకోబడుతున్నటువంటి వేళ నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు అనంటే అది మామూలు జీవితమా? మామూలు జీవితమా? ఇలా మనం ఆలోచించుకుంటూ వస్తే ఎంతోమంది భక్తులు నిజంగా చాలా వైభవోపేతంగా కనిపిస్తారు. అది నిజమైనటువంటి అలంకరణ, అది నిజమైనటువంటి మెరుగు. ఏమండి? అలాంటి మెరుపు మన జీవితాలలో ఉండాలి, మన జీవితాలలో ఉండాలి. అలాంటి సంగతులు మనకి చాలా చెప్పకూడదు. ఉదాహరణకి మేకప్ చేసుకున్నారనుకోండి, ముఖం మీద గుంటలుండి, మచ్చలుండి, నల్లగా ఉండి, ఒక్కిరొక్కిరిగా ఉండి, వీటన్నిటిని కవర్ చేయటానికి మంచి లప్పం పూస్తారు. అవునా? మంచి మోసపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి పెళ్లి చూపులల్లా, అట్లా ఇట్లా. నిజంగా కూడా కొన్ని ప్రాక్టికల్గా చూపించారు వాళ్ళు. అలా మేకప్ చేసి చూపిస్తే అబ్బా అని అనుకున్నాడట, ఖాయం చేసుకున్నాను, పెళ్ళి కూడా అయింది. ఇక నెక్స్ట్ డే నుండి మొహం కడుక్కొని వచ్చిందట, కనబడిందట. ఒక్కసారి ఉలికిపడి భయపడిపోయాడట, ఎవరు ఈవిడ అన్నట్టుగా. అంటే అప్పుడు చూసిన ఆమెకి ఇప్పుడు కనిపించినటువంటి ఆమెకి చాలా తేడా ఉంది. సరే, అయితే ఇక్కడ గుంటలు ఉండటం, మచ్చలు ఉండటం తప్పు కాదండి. ఓకే, ఇంకా నల్లగా ఉండటం, లేదంటే ఇంకేమైనా విహీనంగా ఉండటం అది వాళ్ళ తప్పు కాదు. అయితే ఇక్కడ మేకప్తో కవర్ చేస్తారేమో. ఇప్పుడు చాలామంది గ్లామర్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళందరూ చేసేటువంటి పనులు ఇవి కదా, మేకప్తో కవర్ చేస్తారు. కానీ వాళ్ళ హృదయం ఏమిటి? వాళ్ళ హృదయం ఏమిటి? గ్లామర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తప్పుపట్టలేమేమో కానీ, లేమేమో కానీ మెజారిటీ ఏంటండి? వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలే చెప్పారు కదా, వాటికి ఏదో పేరు పెట్టి కూడా చెప్పారు. ఈ ఫీల్డ్లో ఇలా ఉంది, ఇలా వంచన చేస్తున్నారు, ఇలా అమ్మాయిలని వారు లొంగ తీసుకుంటున్నారనో రకరకాలుగా వాళ్ళ పదాలు ఉపయోగించి తప్పు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీదికి కనబడుచున్నది గ్లామర్, కానీ లోన ఉన్నటువంటి మనస్సు చెడ్డది, చీకటి, రోత. అందుకే యేసు ప్రభుల వారు ఏమంటారు అనంటే, బయట పాత్ర కడుక్కోవటంలో తప్పు లేదు. ఓకే, అంటే అవసరమైనటువంటి మేరకి నువ్వు సబ్బుతో కడుక్కుంటావో, పౌడర్ వేసుకుంటావో, లేదంటే ఇంకేమైనా క్రీమ్ పూసుకుంటావో, అది తప్పు అని నేను అనటం లేదు. కానీ లోన ఉన్నటువంటి పాచిని కడుక్కోకుండా, లోన ఉన్నటువంటి ఆ జిడ్డును కడుక్కోకుండా మీద మాత్రమే బాగా కడిగి మెరిచేటట్టుగా చూపించుకుంటే ఏం ప్రయోజనము అని అన్నాడు.
అంటే ఇప్పుడు మామూలుగా మీద చూస్తే మనం ఏమనుకుంటాం, లోపల కూడా బాగానే ఉంది అని అనుకుంటాం. కానీ అలా లేరట. బయటికి బాగా కనబడుతున్నారట, లోన బాగా లేరట. అందుకే పైన పటారం, లోన లోటారం. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. చూడడానికి అబ్బా ఆదివారం నాడు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కావచ్చు, చేతిలో పట్టుకునే బైబుల్ పట్టుకునే విధానం కూడా అది ఒక రకంగా ఉంటుందండి. నడిచే విధానం ఏమండి, ఆ రోజు తలదించితేనండి ఇంతకంటే వినయస్తురాలు ఈ లోకంలో మళ్ళీ ఇంకెవరు కనబడరేమో అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా అపీరెన్స్, అంటే అలా ఉండటం తప్పు కాదు, కానీ ఒరిజినాలిటీ అనేటువంటిది నీ హృదయంలో నుండి చూపించగలగాలి. పైన ఒక విధంగా కనబడి లోన ఒక విధంగా కనబడితే అది బాగుండదు. అది విశ్వాసుల విషయంలోనైనా, పాస్టరమ్మ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా అంటూ ఉంటారు కదా, బయటికి అలా కనబడుచున్నారు కదా కానీ భయంకరులండి వీళ్ళు అనే మాటలు మనం వింటూ ఉంటాం. అవునా? అలాంటి వారుగా మీరు ఉండకూడదు అనేటువంటి మాటని మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనం, 23వ అధ్యాయం 26వ వచనం. ఎన్నో వచనం? 25 నుండి చదవండి. 25 నుండి చదవండి. వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు. ఎందుకంటే బాగా కనబడాలి, చూసే వాళ్ళకి బాగా కనిపించాలి, శుద్ధి చేయుదురు. కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. ఇప్పుడు అందులో పోసిన నీళ్లు తాగామనుకోండి, తాగిన వాడి పరిస్థితి ఏంటి? బ్యాక్టీరియా, వైరస్ తోటి వాడి ఆరోగ్యం పాడవుతుంది. అందులో వంట వండామనుకోండి, పరిస్థితి ఏంటి? ఆహారం అంతా విషతుల్యమైపోతుంది. గనుక లోపల శుద్ధిపరచటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగున్నట్టుగా, అంటే అవ్వద్దు అని అన్నట్లు అక్కడ వెలుపల శుద్ధి అగున్నట్టుగా ముందు, దానికంటే ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అంటే అద్దం ముందుకెళ్ళి నువ్వు కూర్చొని నన్ను నేను ఇంకా మంచిగా చూపించుకోవాలి, ఆకర్షణీయంగా, అందంగా అని నువ్వు అనుకోవడానికంటే ముందు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటి? నా హృదయం ఎలాగుంది, అందంగా ఉందా లేదా? నా మనస్సు ఎలాగుంది, వక్రంగా ఉందా, సక్రంగా ఉందా? అక్కడ మచ్చలు ఏమైనా ఉన్నాయా, లొసుగులు ఏమైనా ఉన్నాయా? అలాంటి వాటిని ఏమైనా ఉంటే ముందు వాటిని నువ్వు అద్దం ముందు కూర్చున్నప్పుడు ముందు ఆలోచించి చేయాల్సినటువంటి పని ఇది. నువ్వు బాహ్యంగా అలంకరించుకోకపోయినా నడుస్తుందేమో, కానీ హృదయాన్ని అలంకరించుకోకపోతే జీవితం భ్రష్టు పట్టిపోతుంది, పాడైపోతుంది. గనుక హృదయాన్ని ముందు శుద్ధిపరచుకో, హృదయ ఆలోచనలు ముందు బాగుపరుచుకో. నీ ఆలోచన బాగుండాలి, నీ యాటిట్యూడ్ బాగుండాలి, ప్రవర్తన, నీ మాట తీరు బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి. ఇవి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా బయటకు కూడా బాగానే కనపడతారండి. నువ్వు మామూలుగా ముఖం కడుక్కొని వచ్చినా కూడా బాగానే కనపడతారు. ఇవి లేవనుకోండి, నువ్వు మీద ఎంత అలంకరించినా కూడా
ఆ అలంకరణ అంతా కూడా ఎలా కనిపిస్తుంది అని అంటే, ఈ ఈ అలంకరించుకున్న తర్వాత బాగా చెమట పట్టి ఇలా కారుతూ మురికి ఇట్లా వెళ్తూ ఉంటుంది చూడండి, అది ఎంత కంపు కొడుతుంది, ఎంత పెంటగా ఉంటుంది, అలా కనిపిస్తారు. కాకుండా హృదయాన్ని అలంకరించుకోవాలి. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఏంటి అనంటే, బయట ఎలా కనబడుచున్నదో లోన కూడా అలాగే కనబడాలి, లోన కూడా నీవు అలాగే ఉండాలి. ఇంకా ఇంకా స్పష్టత ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే, ముందు లోన బాగుండాలి, ఆ పిమ్మట బయట శుద్ధి చేసుకో. అంటే మొత్తంగా లోన బాగుండి బయట బాగుంటే వండర్ బెటర్ అన్నమాట. కానీ లోన బాగుండి బయట బాగలేదు అని అంటే సోకే, పర్వాలేదు. కానీ లోన బాగలేక బయట బాగలేక ఉన్నావనంటే వరస్ట్, వేస్ట్ అన్నమాట. అలా మీరు ఉండకూడదు. లోన అలంకరించుకోండి, బయటను అలంకరించుకోండి, అప్పుడు బాగుంటారు మీరు. అలాగున ఉండండి అని మనకి చెప్తున్నాడు. ఓకే. ఈ నార్కో అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది, అంతేనా? ఏంటండి అసలు అంటే నార్కో అనాలిసిస్ అంటే ఏంటి మీకు తెలిసినంత మేరకి ఏంటి? అంటే డ్రగ్ మీన్స్ ఓ మత్తు ఇస్తారు. ఆ మత్తు ఇస్తే ఏంటంటే, అరే ఇప్పుడు వీళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను అట్లా చెప్పొద్దు, ఇట్లా చెప్పాలి అనే అటెన్షన్ ఉండదు. అది ఆ అటెన్షను ఉండదు. అంటే అది ఏ మోతాదులో ఇవ్వాలో, ఎక్కడి దాకా మైండ్ని అటెన్షన్లో ఉంచాలి, ఎక్కడ దాన్ని సుప్త దశలో ఉంచాలో ఆ రకంగా ఉండులాగా బ్యాలెన్స్డ్గా ఆ మోతాదులో డ్రగ్ ఇస్తారు. అంటే వీడు ఎక్కడి దాకా వెళ్తాడు అని అంటే, ఇప్పుడు వాడు ఏం చేశాడో అక్కడి వరకు వాడి మైండ్ సెట్ బాగా పనిచేస్తుంది. వాడు ఏం చేశాడో అక్కడి వరకు బాగా పనిచేస్తుంది. ఇక్కడ నుండి నేను దొరకకుండా ఉండాలంటే, ఎస్కేప్ అవ్వటానికి నేనేం మాట్లాడాలి వాళ్ళు అడిగితే, నేనేం చేయాలి, ఇది చచ్చిపోతుంది. విచక్షణ చచ్చిపోతుంది. అప్పుడు ఇక డ్రగ్ ఇచ్చి ఇక మాట్లాడుతా అంటే చెప్తా ఉంటాడు కదా, ఉన్నట్టు మొత్తం కక్కేస్తాడండి. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. బయట దొరికిన ప్రూఫ్లకి వాడు చెప్పిన దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. వాడు మేలుకున్న తర్వాత, భయ్యా నువ్వు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ ఉన్నాయి, వాడు పరిచయం అయిపోతాడు. నేను ముందు అన్నీ అనుకున్నాను కదా, ఇట్లా అడిగితే అట్లా చెప్పాలనుకున్నా, అట్లా అడిగితే ఇట్లా చెప్పాలనుకున్నా, కాలు పెడితే తలకు పెట్టాలి, తలకు పెడితే కాలు పెట్టాలి అని ఎన్నో వాడు అప్పటికే ప్లాన్ చేసుకుని ఉంటాడు. బట్ అది వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఏం జరిగిందనమాట? ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఈ డ్రగ్ ఇవ్వటం మూలంగా ఏం జరిగింది అని అంటే, అది ఒరిజినాలిటీ ఏంటి అనేటువంటిది బయటకు వచ్చింది. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా వాడు కనిపించటము జరిగింది. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎస్కేప్ అవుతారు, దొరకకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత దాదాపుగా ఆల్మోస్ట్ 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా వాడు దొరకక తప్పటం లేదు. రైట్. అయితే ఇప్పుడు ఇలా తప్పులు చేసినటువంటి వారు, నిన్ననే ఒక వార్త విన్నాను. అడు మందు తాగాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు అక్కడ. అది బ్రిడ్జి మీద. ఇటురుకడానికి ఉండదు, ఏమన్నా చేయగలిగితే యూటర్న్ తీసుకోవాలి ఆన్నే బ్రిడ్జి మీద. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారనేటువంటి విషయం ఈయనకు ఎప్పుడైతే అని తెలిసిందో, వెంటనే యూటర్న్ తీసి బైక్, అది
ఇక మళ్ళా వీళ్ళెవరు నన్ను క్యాచ్ చేయకూడదనే ఉద్దేశంతో మంచి రేజ్ ఇచ్చి వెళ్ళాడు. ఆ తొందరపాటులో ఆ స్పీడ్ ఉండటం మూలంగా ఎదురుగా వస్తున్నటువంటి కారును గుద్ది ఎగిరి పక్కన ఉన్నటువంటి ఏదో ఉంటుంది కదా సంథింగ్ ఫుట్పాత్ లైట్ లాంటిది, దానికి గుద్దుకొని అక్కడికక్కడ చచ్చిపోయాడు. స్పాట్ డెడ్. అంటే ఏంటి ఇక్కడ? నేను తప్పు చేశాను అంటే తాగాను, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే దొరుకుతాను తెలిసిపోతుంది. అంటే దొరుకుతాను అంటే ఏంటి అన్నమాట ఇక్కడ? నువ్వేంటో నువ్వు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అడు బాట మీద బ్యాలెన్స్ ఉండదు, వీళ్ళని చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ మిస్ అవుతూ ఉంటుంది. చుట్టాలు పక్కాలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని చెప్పేసి బాగా ట్రై చేస్తూ ఉంటాడు. అది తెలిసిపోతూ ఉంటుంది, బాగా ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా దాని పాడుగాను అది లోన ఉన్నది ఏం చేస్తుంది? ఆడు ఎంత స్టేబుల్గా నిలబడాలనుకున్నా కూడా అనుకొని ఆ క్షణంలో వాడు ఒక్క క్షణం ఎవరి పాటుగా ఉన్నా ఏమైపోతుంది? నవాళ్ళ పడిపోతాడు. అంతసేపు వాడు కష్టపడి మేనేజ్ చేసిందంతా కూడా డెవేలు కుండవలినట్టు పగిలిపోతూ ఉంటుంది. అంత అవసరమా? వీడు పడటం ఏంటి? వాడు యూటర్న్ తీసుకొని యాక్సిడెంట్ అయి చావటం ఏంటి? వద్దు. ఇప్పుడు అదే తాగని వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్నది, ఎట్లా వెళ్తాడు అంటాడు? బేషరతో వెళ్తాడు. ఎక్కడ వదమంటావు భయ్యా? లేదంటే పోలీసు అనుకోండి, ఎక్కడ వదమంటావు సార్? దర్జాగా ఊదేస్తాడు. వాడికి భయం ఉండదు. జంకుడు నువ్వు వాడు పైప్ పెడుతున్నాడు అన్నప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషనే చెప్పేస్తుంది వాడికి. ఏ పెద్ద టెస్ట్ ఏమన్నది, పోయి పో అని అంటాడు. కానీ వాడు వచ్చేసరికి ఇట్లా ఏదో కంగారు అవుతున్నావు అనుకో, వీడికి పక్కా పెట్టాలరా అనుకుంటున్నాడు. ఆడు ఊదురా అంటే అంటాడు, గట్టిగా ఊదు, మంచిగా ఊదు అంటే అంటాడు, కానీ గాలి బయటికి రాదు. అది అరే బాబు గట్టిగా ఊదురు అనంటే ఎట్లో రకంగా ఊదిపిస్తారు. అది గిర్రని వెళ్ళిపోతుంది, రీడింగ్ దిగు అనంటాడు. అంతే. ఎందుకు అంటే ఇక్కడ భయం. ఎందుకు వాడు ఫేస్ ఒక రకంగా పెట్టాడు? ఎందుకు ఆగి ఊదినట్టే ఊదుతున్నాడు కానీ ఊదట్లేదు అనంటే అది అక్కడ మనకు ఒక గిల్టీనెస్ ఇచ్చేస్తుంది, ఒక భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి, అరెస్ట్ చేస్తాడు, జైలుకి తీసుకెళ్తారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టబడతాడు, జైలే కదా. ఇంకేమైనా ఉందా ఎగ్జిబిషన్? ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారా? రెండోసారి మైనర్ అయితే పేరెంట్సే అయితే, పెద్దోళ్ళే అయితే ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా? రైట్. రెండోసారి అయితే జైలు. రెండోసారి పట్టుబడి జైలుకి వేయండి అనుకో, ఏమండి ఇంకా రావట్లేదు అని ఫోన్ చేద్దామని చేసింది. ఆ ఫోన్ ఎత్తట్లేదు. లాస్ట్కి ఎవరో ఆఫీసర్ ఎత్తాడు, జైలు ఆఫీసర్. ఎవరండి? మా ఆయన లేడా? మా ఆయనకి అంటది. మీ ఆయన లోపల ఉన్నాడు. ఏ లోపల ఉన్నాడు? ఎక్కడ? లోపల ఉంటే పిలిచి ఇవ్వండి, లేకుంటే తీసుకుపోయి ఇవ్వండి అని అంటారు. అట్లా ఇవ్వబడదమ్మా. ఎందుకు? మీవాడు ఈ పని చేసిండు అని అన్నప్పుడు నేను మొత్తుకుంటూనే ఉన్నా అని అంటా ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. అంటే ఇక్కడ మనం ఇంతసేపు ఆలోచిస్తున్నట్టు దాంట్లో ఏంటి అని అంటే, తప్పు చేసినటువంటి వాడిలో ఒక గిల్టీనెస్ ఉంటుంది. గిల్టీనెస్ మీన్స్ తెలుగులో ఏమంటాం? ఒక నామూషి. రైట్, నామూషి ఉంటుంది. మొహమాటం కొంచెం, అంటే నామూషి పర్ఫెక్ట్ పదం. మొహమాటము, నామూషి పర్ఫెక్ట్ పదం. అంటే నామూషి అంటే వాడికి తెలిసిపోతూ ఉంటుంది.
నేను తప్పు చేశాను, నేను ఉండకూడనటువంటి విధానంలో ఉన్నాను అంటే, అలా నామూషి పడేటువంటి పరిస్థితి నీకు ఉన్నది అనంటే, నలుగురిలో కలవాలి అనంటే నువ్వు మోమాట పడతావు, ఇబ్బంది పడతావు. అవునా? ఇప్పుడు మంచి డ్రెస్సింగ్ చేసుకున్నావు అనుకోండి, బజార్లోనికి వెళ్ళటానికి ఏం ఇబ్బంది పడవు. సరైన డ్రెస్సింగ్లో లేవనుకోండి, దర్వాజా దాటి బయటికి రావాలంటే ఇబ్బంది పడతావు. అలా కాకుండా నీవు నామోషి పడాల్సినటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలి అనంటే, నీవు నిజంగా ఉండవలసినటువంటి విధానంలో ఉండాలి. నువ్వు ఉండవలసినటువంటి విధానంలో ఉంటే నువ్వు ఎక్కడికి రావటానికి జంకు ఉండదు, గొంకు ఉండదు, భయము ఉండదు, బాధ ఉండదు. దీన్ని అర్థం చేయించడానికి ఏం చేస్తున్నాడంటే, ఉదాహరణకి ఒంటి మీద మీన్స్ షర్ట్ మీద మరకలు అయ్యాయి, ఏదో పెడబడ్డది, అప్పుడే అట్లా పోతుంటే గేద ఇట్లా జిమ్మేసింది, లేదా ఏదో మరకబడ్డది. నువ్వు చీకట్లో పోయావనుకో, చీకటే ఉంది, రాత్రి అయింది, చీకటే ఉంది, లైట్లు లేవు, బ్రదర్స్ ఇంకా ఎవరెవరో కలుస్తున్నారు, బ్రదర్ బాగున్నారా అని అంటున్నారు. బాగున్నాను. ఇటువైపు వెళ్తే స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఇటువైపు వెళ్తే ఏమీ లేవు. ఇప్పుడు ఎటు వెళ్ళటానికి ఇష్టపడతాడు అతడు? స్ట్రీట్ లైట్లు ఉన్న వైపు వెళ్ళడానికి ఇష్టపడడు. ఎందుకు? మరకలున్నాయి. అయితే నువ్వు అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. నీవు చీకట్లో నడవడానికైనా సిద్ధంగా ఉండాలి, వెలుగులో నడవడానికైనా సిద్ధంగా ఉండాలి. వీడు ఎందుకు వెలుగులోనికి రావట్లేదు అనంటే, మనం అప్పుడెప్పుడో ఫారెస్ట్లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, సురారం ఫారెస్ట్లో. ఒక ఐడియా ఉందా మీకు? ఏదో చింత చెట్ల కింద ఇక్కడ రైట్, అక్కడికి వెళ్ళి రకరకాల ఆటలు ఆడుకున్నాం. అందులో ముఖ్యంగా కబడ్డో ఏదో ఆడాం దాన్ని, దూలపల్లిలో. రైట్, దూలపల్లిలో. అక్కడ ఒకరిద్దరు పాయింట్లు తినిగినాయి కనీసం. మనవాడు ఒకడు వచ్చి మా అమ్మ పక్కన కూర్చున్నాడు. ఏంది బిడ్డ తీసి బాగా ఆడితే ఇక్కడ వచ్చి కూర్చున్నది, ఆడిపోవాలంట అది. మా అవ్వా ఇక లేతలేడు. మరి లేకపోతే మరి ఇంటికి రావాలి కదా, ఇంటికి రావాలి, బైక్ మీదకి రావాలి. ఎట్లా వస్తున్నారు అంటే ఇలాంటి ట్రబుల్స్ అన్నీ ఉంటాయి. ఒక లొసుగు ఉన్నది అనంటే ఇలాంటి ట్రబుల్స్ అన్నీ ఉంటాయి. ఆ నేముతుంటే ఇప్పటిదాకా బాగానే ఉంటుంది, ఇప్పుడు ఏమైందంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? లైక్ దట్. అలా నీ ఉండకూడదు పారదర్శకంగా అన్నప్పుడు ఇంత డెప్త్ ఉంటూ ఉంటుంది. సరే, ఇక్కడ పాయింట్ జరగటం అనేటువంటి పాప ఆయన తప్పేం కాదనుకోండి, అది వేరు విషయం, జస్ట్ అర్థం కావడానికి మాత్రమే చెప్పేసి. ఓకే, ఆ విషయాన్ని యోహాను సువార్తలో 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు, 21 దాకా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుండి 21 వచనం వరకు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే ఇప్పుడు చెడ్డవి అంటే ఇందాక మనం ఆలోచించినట్టుగా మరకలైన వస్త్రములు అన్నట్లుగా. ఇప్పుడు మరకలైన వస్త్రములు అయితే ఈ లైట్ కింద కనబడతాయి, లేదా సన్లైట్ కింద కనిపిస్తాయి. కానీ మరకలైన హృదయం అయితే ఎక్కడ కనిపిస్తుంది? మరకలైన హృదయం అయితే ఎక్కడ కనిపిస్తుంది? యేసయ్య అనే వెలుగు కింద కనిపిస్తుంది. అంటే ధర్మశాస్త్రము అనేటువంటి వెలుగు కింద కనిపిస్తుంది. వాక్యపు వెలుగులో కనబడుతుందా లేదా? వాక్యపు వెలుగులో ప్రతిదీ కనబడుతుంది.
అది ఎంత డెప్త్గా ఎక్స్రే తీస్తుందట, అది కీళ్ళ లోపల ఉన్నటువంటి మూలుగ దాకా వెళుతుందట. రైట్, అంత క్షుణ్ణంగా కనబడుతుంది. కనుక వాక్యపు వెలుగులో, యేసయ్య వెలుగులో కనబడుతుంది అని ఈ పాపము చేసినటువంటి వారట ఏం చేస్తారట, ఆ వెలుగు సమీపములోనికి రావటానికైనా ఇష్టపడరట. వెలుగు సమీపంలోనికి రావటానికి కూడా ఇష్టపడరు. రెండవది, అసలు హేబేలు చేసిన నేరం ఏంటంటే, కయీను హేబేలు ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు కయీను సమర్పణని తీసుకొనిది ఎవరు? దేవుడు. ఇష్టపడనిది ఎవరు? దేవుడు. ఇతడు అక్కసు ఏమైనా ఉంటే ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు హేబేలు ఎందుకు చంపినట్టు? హేబేలు ఎందుకు చంపినట్టు అనంటే, అంటే మామూలుగా ఉంటారు కదా, నేను ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ నువ్వు పాస్ కాకూడదు అంటే ఏంటి? ఉంటే ఇద్దరం చెడ్డవాళ్ళంగా ఉండాలి, ఉంటే ఇద్దరం మంచి వాళ్ళంగా ఉండాలి. నేను చెడ్డవాడనుగా ఉండి నువ్వు మంచివాడవుగా ఉంటే, ఇప్పుడు పెద్ద పొడుగు కర్ర పెట్టారనుకోండి, ఇది పొట్టి కర్ర అని ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. కనుక ఈ పొడుగు కర్ర ఉండకూడదు అనేటువంటి దృక్పథము ఒకటి ఉంటుంది కదా. అలా ఇప్పుడు హేబేలు అనేటువంటి నీతిమంతుడు ఉంటే నా యొక్క, అంటే హేబేలుకు ఉన్నటువంటి ఆ సమర్పణ, ఆ గుణము అంత గొప్పగా ఉండటం మూలంగా నాలో లేదు అనేటువంటి లోపము కనిపిస్తున్నది అని పాపం ఆయన స్టాండర్డ్లో ఆయన ఆలోచించుకున్నాడు. హేబేలు పక్కకు లేకపోయినా కూడా నువ్వేంది అనేటువంటి దేవుడికి తెలుస్తుంది, అది ఆటోమేటిక్గా దేవుడికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు హేబేలు మంచి చేశాడు, ఆ మంచి ఆయన మరణమునకు కారణమైంది. అవునా కాదా? కాకపోతే ఆ మరణం తర్వాత ఆయనకు ఉండేటువంటి భవిష్యత్తు చాలా గొప్పది కాబట్టి ఆ మరణమే ఆయనకు ఆశీర్వాదకరం, ఆ మరణమే ఆయనకు ఆశీర్వాదకరం. కానీ ఇప్పుడు కయీను చూడండి, హేబేలు లాంటి నీతి మంతుడితో ఉండటము ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఆ నీతి ఇతన్ని భయపెడుచున్నది, ఆ మంచితనము ఇతన్ని భయపెడుచున్నది. గనుక అలాంటి నీతిమంతుడితో ఉండటం అనేటువంటిది వారికి ఇష్టం ఉండకపోగా కోపం పెరుగుతుంది, పగ పెరుగుతుంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. వెలుగంటే వాడికి ఇష్టం ఉండదట, వెలుగంటే వాడికి ఇష్టం ఉండదు. అంటే చిన్న చిన్నవి చెప్పుకుంటూ పోతా ఉంటే అది క్షుణ్ణంగా అర్థం కావటానికి బాగుంటుంది, కానీ కొంచెం మనకు సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. లైట్ వేయాలా అని అంటే వద్దు అంటారు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళు అంటారన్నమాట. రైట్, బయటికి రారా అంటే రాను అంటాడు. అలాగే ఈ పాపము చేసినటువంటి వారి దుష్కార్యము ఏదైతే ఉంటుందో వాడు ఏమంటున్నాడు చూడండి, దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండున్నట్లు. దుష్క్రియలు అంటే ఉన్నా పర్వాలేదు కానీ కనబడొద్దట. దుష్క్రియలు ఉన్నా పర్వాలేదు కానీ అవి కనిపించకూడదు. కనిపించకూడదంటే వెలుగునొద్దకు రాకూడదు. అందుకే యేసును నమ్ముకో అంటే కొందరికి ఒళ్ళు జలధరిస్తుంది. ఇక యేసును నమ్ముకో అంటే మీరు అక్కడికి వచ్చిన తర్వాత తాగొద్దంటారు, ఈ బూత్ మాటలు మాట్లాడొద్దంటారు, అబద్ధాలు ఆడొద్దంటారు, ఇంకేవేవో చెప్తా ఉంటారు. అవన్నీ నా నుండి ఏడైతే రాబాయ్ నేను రాలేను అని అంటూ ఉంటారు. కొందరు బాజాప్తా చెప్పేస్తారు. నమ్ముకోనటువంటి వారిలో సగానికి ఎక్కువ వారి బలహీనతలను బట్టే ప్రభు యుద్ధకు రావటానికి సాహసము చేయటం లేదు. వారి బలహీనతను బట్టి వస్తే ఏంటి, ఒక్కొక్కటి కనపడుతుంది. కనబడినవి సరే,
తెలియకున్నప్పుడు ఇవన్నీ చేశాను, కనపడుతున్నాయి, ఇవి ఇక మీద నుండి కనపడకుండా చేసుకుంటాను, అలా చెయ్యను, కనపడకుండా చేసుకుంటాను అని అలా తీర్మానం చేసుకుంటే సమస్య లేదు కదా. కానీ అంత దూరము ఆలోచించరు, ఆ వ్యసనంలో ఉంటారు, ఆ అలవాట్లో ఉంటారు. అలాగే ఉండటానికి ఇష్టపడి వెలుగునొద్దకు రారు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడైతే ఇందాక చెప్పుకున్నట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లైక్ అలాంటిది. వాడు సత్యవర్తనుడైతే వాడు ఎక్కడా దేనికి భయపడడు. అక్కడికి బాజాప్తుగా వచ్చేస్తారు, బాజాప్తుగా కనపరుచుకుంటారు, నాకు సమస్య లేదు అని చెప్పి ధీరాగా ఉంటారు. అలాంటి ధైర్యంతో మనము ఉండగలగాలి. అలాంటి ధైర్యమే కాదు, అలాంటి ఆ కాన్ఫిడెన్స్ అంటాం చూడండి, ఆ నమ్మకము, మన పట్ల మనకు ఉండేటువంటి నమ్మకము అంత గొప్పగా ఉండగలగాలి. అలాంటి వారముగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ ట్రాన్స్పరెన్సీ విషయంలో, పారదర్శకత విషయంలో చాలా ఇంకా ముఖ్యమైనటువంటి విషయము మనకు మిగిలే ఉంది. అది దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.